హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు నూనె లేకుండా ఎంతో మెత్తగా ఉండే స్పాంజ్ దోశ, అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా స్పైసీ ఆనియన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్పాంజ్ దోశతో పాటుగా స్పైసీగా అలాగే టేస్టీగా ఉండే చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 15 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఒక 10 ఎండుమిర్చీలను మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇక్కడ నేను చట్నీ మంచి రంగులో రావడం కోసం సగం గుంటూరు మిర్చిని అలాగే మిగిలిన సగాన్ని కాశ్మీరీ మిర్చిని వేసుకున్నాను. మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే మీరు తినే కారానికి తగ్గట్టుగా నార్మల్ మిర్చినే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టమోటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఇందులో టమోటాలు వేసుకున్నాం కదా, టమోటాలు మనకు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండుని ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా కొంచెం వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోండి. సో మనకి తాలింపు గింజలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసిన చట్నీని ఈ తాలింపులో వేసుకొని ఒకసారి జస్ట్ అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ చట్నీని లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఆ నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో మనకి చట్నీ పైన నూనె అనేది ఇలా సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ చట్నీని ఈ దోశల్లోకే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ చట్నీని నూనెలో చక్కగా ఉడికించుకున్నాం కాబట్టి 4 రోజుల పాటు మనం ఈ చట్నీని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశల పిండి కోసం ముందు రోజు ఉదయాన్నే ఒక గిన్నెలోకి 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. అంటే మీరు రేపు ఉదయం మీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మందపాటి అటుకులను వేసుకోండి. ఇలా ఈ దోశ కోసం ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులనే వేసుకోవాలి, పల్చటి అటుకులు వేసుకోకూడదు. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో ఇవన్నీ కూడా మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం అలాగే మినపప్పు అటుకులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందాక మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకొని ఇవి చక్కగా మెత్తగా గ్రైండ్ అవడానికి అవసరమైనన్ని చల్లటి నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండి గ్రైండ్ చేసేటప్పుడు వేడవకుండా ఉండడం కోసం చల్లటి నీళ్ళను మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి రాత్రంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే పులియనివ్వాలి. సో రాత్రంతా కూడా పిండి పులిసిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి పిండిలో ఉన్న గాలంతా కూడా పోకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. పిండి అనేది మరీ థిక్గా ఉండకూడదు, ఈ విధంగా కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని బాగా వేడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసి వెంటనే మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మూత పెట్టడం వల్ల మనకి ఆవిరికే దోశ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఈ దోశకి ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.
సో మనకి ఒక 2 నిమిషాల పాటు దోశ కుక్ అయిన తర్వాత మూత తీసి మీ చేత్తో ఒకసారి టచ్ చేసి చూసారంటే ఈ దోశని మీకు చేతికి పిండి ఏమి అతుక్కోలేదంటే మనకి దోశ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. దీన్ని మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇదే విధంగా దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. ఇందులో మనం కొబ్బరి వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కొబ్బరిలో ఉండే కొబ్బరి పాలు వల్ల ఈ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు కావాల్సిన దోశలు వేసుకొని, మీకు ఒకవేళ పిండి మిగిలితే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా మీరు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఇలా స్పాంజ్ దోశలు వేసుకొని స్పైసీ ఆనియన్ చట్నీతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ కర్ణాటక స్పెషల్ నీరు దోశని అలాగే స్పైసీగా ఉండే సింపుల్ ఉల్లిపాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెని తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా ఇడ్లీ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. మీరు రెగ్యులర్గా అన్నం వండుకునే సోనా మసూరి బియ్యాన్ని మాత్రం వేసుకోకూడదు. అవి వేసుకున్నారంటే మీకు దోశ అనేది విరిగిపోతుంది అన్నమాట. ఈ దోశ కోసం ఖచ్చితంగా పిండి శాతం ఎక్కువగా ఉండే దోశల బియ్యం కానీ ఇడ్లీ బియ్యం కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇడ్లీ బియ్యం దోశల బియ్యం కన్నా కానీ రేషన్ బియ్యంతో చేస్తే ఈ దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ దోశల బియ్యాన్ని వేసుకున్నాను. వీటిని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే ముందు రోజు నైట్ పడుకోబోయే ముందు నానబెట్టుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా ఈ దోశలు వేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ ఈ బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు ఫస్ట్ నేను ఈ ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత దోశ ప్రాసెస్ని చూపిస్తాను. ఈ ఉల్లిపాయ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకొని ఫ్రై చేసుకోండి. సో మనకి ఉల్లిపాయలు అనేది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, అంటే రంగు మారేంత వరకు ఫ్రై అవ్వకూడదు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 12 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఈ చట్నీ అనేది మంచి రంగులో రావడం కోసం సగం కాశ్మీరీ మిర్చిని, వీటిని బ్యాడగి మిర్చి అంటారు, మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అలాగే సగం కారంగా ఉండే గుంటూరు మిర్చిని వేసుకున్నాను. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకుంటే మనకి చట్నీ అనేది మంచి రంగులో వస్తుంది. ఇవి ఎక్కువగా కారం ఉండవు అనమాట. నెక్స్ట్ ఇందులోనే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయల్ని అలాగే ఎండుమిర్చిని మరొక 2 నిమిషాల పాటు ఈ ఎండుమిర్చి అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియంకు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. సో మనకి ఎండుమిర్చి కూడా ఇలా కొంచెం రంగు మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ ఉల్లిపాయ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఉల్లిపాయ ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా అలాగే కొంచెం గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఇలా కొంచెం నూనెను ఎక్కువగా వేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది వారం రోజుల పాటు నిలవ ఉంటుందన్నమాట. లేదు మేము అప్పటికప్పుడే యూజ్ చేసేసుకుందాం అనుకుంటే కొంచెం నూనెను తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 కలిపేసి
1 టీ స్పూన్ వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పప్పులు చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి. సో మనకి పప్పులు చక్కగా వేగిన తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ తాలింపును ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పచ్చడిని ఇందులో వేసుకొని బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నామంటే మనకి ఎమ్మీగా స్పైసీగా టేస్టీగా ఉండే ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ చట్నీని మీరు ఫ్రిడ్జ్లో వారం రోజుల పాటు అలాగే బయట అయితే 2-3 రోజుల పాటు చక్కగా నిల్వ చేసుకోవచ్చు. చాలా స్పైసీగా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ అనేది ఈ దోశలకే కాకుండా మీరు రెగ్యులర్గా ఏ టిఫిన్స్ చేసుకున్నా కానీ ఇలా ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ మనం దోశ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ దోశ కోసం మనం నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి కొబ్బరి పలుకులు కానీ ఏమి తగలకూడదనమాట. చాలా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇందులోకి 1/2 లీటర్ పైనే నీళ్ళని వేసుకొని ఈ పిండిని మనం రవ్వ దోశకు ప్రిపేర్ చేసుకుంటాం చూసారా, ఆ కన్సిస్టెన్సీలో కొంచెం పలచటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా మనకి చూస్తే పిండి అనేది నీళ్ళలాగే అనిపించాలన్నమాట. ఆ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. సో మనకి నీరు దోశ వేసుకోవడం కోసం పర్ఫెక్ట్గా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ని కానీ లేదంటే తవాని కానీ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మీకు ఈ దోశ చక్కగా వస్తుంది అనమాట. సో ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా ఉల్లిపాయతో కొంచెం రబ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే మనం ఈ దోశకి 1 చుక్క నూనె కూడా వేసుకోం కదా, మనకి ఇది చక్కగా నాన్ స్టిక్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా రబ్ చేసుకున్న తర్వాత బాగా వేడైన పెనం మీద మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా ఒక గరిటెడు మనం ప్రిపేర్ చేసుకుని ఈ నీరు దోశ పిండిని తీసుకొని ఈ విధంగా పలుచగా వేసుకోండి. మనకు అచ్చం రవ్వ దోశ వేసుకున్నట్టే ఇలా చిల్లులుగా దోశ అనేది వస్తుంది అనమాట. సో ఇలా దోశను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కాల్చుకున్నారంటే ఈ దోశ దాని అంతటదే ఈ విధంగా ఎడ్జెస్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతాయి అన్నమాట. ఈ టైంలో ఈ దోశని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఈ దోశని కాల్చుకోవాలి. సో ఇలా చక్కగా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా పిండితో 1 గరిటెడు వరకు పిండిని వేసుకొని దోశని వేసుకోండి. ఫస్ట్ వేసుకున్న దోశని కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఈ విధంగా దోశని ఫోల్డ్ చేసుకోండి. మీరు వేడి మీదనే ఈ దోశని ఫోల్డ్ చేసుకున్నారంటే ఈ దోశ అనేది అతుక్కుపోతుంది అనమాట. అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసుకొని దోశ ఒకటి చల్లారిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. మీరు ఈ దోశల్ని చాలా నిదానంగా వేసుకొని ఓపిక్గా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ దోశ వేసుకునే కొద్ది దోశల పిండి అనేది చిక్కబడుతూ ఉంటుంది అనమాట. ఆ టైంలో మీరు కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ దోశల పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నీరు దోశని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఈ దోశని వేడిగా ఉన్నప్పుడే ఫోల్డ్ చేశారంటే ఈ దోశ అనేది స్టిక్ అయిపోతుంది అనమాట. అందుకోసం చల్లారిన తర్వాత ఈ విధంగా మడత పెట్టుకొని సర్వ్ చేసేయండి. సో చూసారు కదా, కర్ణాటక స్పెషల్ నీరు దోశని అలాగే స్పైసీగా ఉండే ఉల్లిపాయ చట్నీని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఒక్కరోజైనా సరే బ్రేక్ఫాస్ట్లోకి ఈ వెరైటీ దోశని అండ్ చట్నీని మీ ఫ్యామిలీకి రుచి చూపించండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. అప్పటికప్పుడు ఈ దూది లాంటి దోశల్ని అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండి కోసమని
ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మరమరాలను వేసుకోండి. మేమైతే వీటిని మరమరాలనే అంటాము, కొంతమంది వీటిని బొరుగులను కూడా అంటారనమాట. సో ఇలా 2 కప్పుల మరమరాలను గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్ళని పోసుకున్నా కానీ ఇవి దాదాపుగా ఇలా పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని గరిటెతో ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేశారంటే మనకి ఇవి చక్కగా నానుతాయి అన్నమాట. సో ఇలా గరిటెతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మరమరాలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారనమాట. మీరు మరమరాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అందులో సగం బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ మనం మరమరాలు 2 కప్పులు తీసుకున్నాం కదా, అందుకోసం ఇలా 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగును వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఇందులోకి 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోండి. ఇలా రవ్వని, పెరుగుని, నీళ్ళని వేసుకొని ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ మేము కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి రవ్వ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని ఈ రవ్వని కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో మనకి మరమరాలు అండ్ రవ్వ నానేలోపు మనం ఈ దోశల్లోకి టేస్టీగా ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇవి రెండు ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. ధనియాలని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని అండ్ ధనియాలను కూడా ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొద్దిగా రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 ఇంచి అల్లం ముక్కను కూడా వేసుకొని వీటిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు, మనకి జస్ట్ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మనకి టమోటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇవి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. సో ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకో. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఈ చట్నీని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మీకు చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోపోయే దోశలోనే కాకుండా నార్మల్గా మీరు డైలీ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ ఇలా ఎందులోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది.
తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు మరమరాలు కూడా చక్కగా నానిపోయాయి. చూసారా, మనం ఒక మరమరాలను తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఈ విధంగా చక్కగా నానిపోతాయి. అలాగే మనం పెరుగులో నానబెట్టుకున్న రవ్వ కూడా చక్కగా ఈ పెరుగుని నీళ్ళని పీల్చేసుకొని నానిపోయిందనమాట. సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ నీళ్ళేమీ రాకుండా మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మనం ముందుగా పెరుగులో నానబెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒక అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని వీటిల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా మరమరాలు అనేది తగలకుండా బాగా మెత్తగా వెన్నలాగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనం గ్రైండ్ చేసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా చక్కగా నురగలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మీకు దోశ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మీరు ఒకసారి ఈ పిండిని ఈ విధంగా చెక్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ బరక అనేది లేకుండా మెత్తగా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ, బేకింగ్ పౌడర్ని కానీ, లేదంటే ఈనోని కానీ వేసుకోండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉన్నా కానీ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే ఇక్కడ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. ఈ బేకింగ్ పౌడర్ పైన 1 టీ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా బేకింగ్ సోడాని, బేకింగ్ పౌడర్ని కానీ, ఈనోని కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా పిండిని న్యాచురల్గా ఫర్మెంట్ చేసి మరమరాలతో సాఫ్ట్ దోశని ఎలా వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను అనమాట. ఆ వీడియోని కూడా చాలామంది చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా బేకింగ్ సోడాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ వీడియో చూసి నేచురల్గా పిండిని ఫర్మెంట్ చేసి కూడా మీరు సాఫ్ట్ దోశలు వేసుకోవచ్చు అనమాట. సో పిండిలో ఉప్పు అలాగే బేకింగ్ పౌడర్ చక్కగా కలిసిపోయిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. పిండిని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఈ దోశ అనేది సరిగా రాదనమాట, పెనానికి అతక్కుపోతుంది. కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే మీకు ఈ దోశల పిండి అంతా కూడా గరిటెకి చుట్టుకుపోతుంది అనమాట. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా దోశను వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన పిండి అంతా కూడా ఉడికిన తర్వాత మీరు కావాలంటే దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. అసలు ఏమీ వేసుకోకపోయినా కానీ ఈ దోశలు చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో నేనైతే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ దాకా నూనెను వేసుకున్నాను. ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో దోశ రెండు వైపులు చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎంత పల్చుగా ఎంత బాగా ఉందో, మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది. సో ఇలా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 10 నుంచి 12 దోశల వరకు రెడీ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీలని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఎందుకంటే ఈ పిండి అనేది నిల్వ ఉండదు అనమాట, మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి. సో చూసారు కదా దోశ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చడితో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, మీకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ దోశల్ని అండ్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా. తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను, మీరు కావాలంటే పల్చటి అటుకులైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని వేసుకోవాలి. ఈ మినపగుళ్ళని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా అలా వేసేసుకోండి. ఇలా రవ్వ
రవ్వని, అటుకుల్ని అండ్ మినపగుళ్ళని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని దీని మీద మూత పెట్టేసి వీటన్నింటిని కూడా బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇది పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని మిక్సీ జార్లో నేను ఇంకొంచెం వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఈ పిండిని చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం 1 గంట సేపు అయినా సరే నానబెట్టుకోవాలి. లేదు అంటే మీరు నైట్ పడుకోబోయే ముందు ఈ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే కనుక దోశలు వేసుకున్నారంటే ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం 1 గంట సేపు అయినా సరే పక్కన పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ నైట్ టైము గ్రైండ్ చేసేసుకున్నాను, ఉదయాన్నే దోశలు వేసుకుందామని. ఇలా మూత పెట్టేసి నైట్ అంతా కూడా అలా పక్కన పెట్టేసాను అనమాట. సో నెక్స్ట్ డే ఉదయాన్నే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ అంతా పంచదారను వేసుకోండి. ఇలా పంచదారని వేసుకోవడం వలన మనకి దోశ కలర్ చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మీకు ఒకవేళ పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఉప్పుని అండ్ పంచదారని వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండిలో ఈ రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. అండ్ పిండి కూడా చూసారా మనకి చక్కగా పులిసింది. ఈ పిండి చూస్తే ఇలా ఎయిర్ బబుల్స్ ఉంటాయన్నమాట. ఇలా కనుక పిండి రెడీ అయితే మీరు పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నట్లు. మీరు ఒకవేళ అప్పటికప్పుడు ఈ దోశలు వేసుకోవాలంటే ఇందులోకి జస్ట్ 1 చిటికెడంతా వంట సోడాని వేసుకోండి. దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. నేనైతే ఇక్కడ వంట సోడా ఏమీ వేయట్లేదు, ఎందుకంటే నేను నైట్ టైం గ్రైండ్ చేసేసుకున్నాను కాబట్టి నాకు పిండి అనేది చక్కగా పులిసింది అనమాట. సో అందుకని వంట సోడా వేసుకోవట్లేదు. మీరు ఒకవేళ అప్పటికప్పుడు వేసుకోవాలంటే పిండిని 1 గంట సేపు పక్కన పెట్టేసి కొద్దిగా వంట సోడాను వేసుకొని కలుపుకోండి. అప్పుడు మీకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా పైన రంగు మారే వరకు వేయించుకోవాలి. వీటిని కలుపుకుంటూ మీరు ఎంత బాగా వేయించుకుంటే మీకు చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను మీకు పల్లీలు వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఒక పల్లీని తీసుకొని పొట్టు తీసి చూస్తే మనకి ఈజీగా ఊడిపోవాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మీ కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని జస్ట్ వీటిని ఒక 30 సెకండ్స్ పాటు అలా ఫ్రై చేసుకోండి. అంటే ఆ పచ్చిమిర్చిలో ఉన్న తడంతా పోయిన తర్వాత అప్పుడు దీంట్లోకి నూనె వేసుకోవాలన్నమాట. వెంటనే కనుక నూనె వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే పచ్చిమిర్చి అనేవి తుల్లి మన మీద పడతాయి. సో అందుకని ఇవి కొద్దిగా జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 చుక్క నూనెను వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పచ్చిమిర్చి అనేవి మంచి కారం గల పచ్చిమిర్చి అనమాట. సో అందుకని తక్కువగా తీసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ పచ్చిమిర్చిని వేయించుకునే లోపు మనకి పల్లీలు అనేవి చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టుని మీకు నచ్చితే తీసేసుకోండి, లేదంటే అలాగే వేసేసుకున్నా కానీ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొద్దిగా పొట్టుని తీసేసి ఈ పల్లీల్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. అండ్ అలానే 1 ఇంచి అల్లాన్ని పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 5-6 పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పుదీనా లేకపోతే కొత్తిమీరనైనా సరే వేసుకోవచ్చు, కానీ పుదీనా వేసుకోవడం వల్ల చట్నీ మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి. అండ్ అలానే 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి.
ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అంటారు కదా, వాటిని వేసుకోవాలి. చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని ఇప్పుడు వేసుకోవట్లేదు అనమాట. చట్నీని కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత పచ్చిమిర్చిని వేసి జస్ట్ కొద్దిగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటాను. అలా వేసుకుంటే చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు కావాలంటే ఇప్పుడే పచ్చిమిర్చిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇలా కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరగా ఇందులోకి నేను వేయించిన పచ్చిమిర్చి వేసుకొని జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసేసుకున్నాను. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇందాక మనం పల్లీలు వేయించుకున్న ప్యాన్నే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అండ్ అలానే 1/4 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఈ పప్పుల్ని కొద్దిగా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అండ్ అలానే 1 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఈ పోపులోకి వేసుకొని చక్కగా కలిపేసుకుంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. సో మనకి దోసల పిండి రెడీగా ఉంది అండ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇక లేట్ చేయకుండా ఎమ్మీగా సాఫ్ట్ దోశల్ని వేసేసుకుందాము. ఈ దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన పెనం మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 గరిటెడు వేసుకొని మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ విధంగా దోశలు వేసుకోండి. ఇలా దోశలు వేసుకున్న తర్వాత దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీనిపై నుంచి కొద్దిగా నూనెను వేసుకోండి. ఈ దోశకి నూనె కూడా ఎక్కువ పట్టదనమాట, చాలా తక్కువ పడుతుంది. ఇలా నూనెను కూడా వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మీకు కావాలంటే రెండో వైపుకి కూడా తిప్పుకొని కాల్చుకోవచ్చు. లేదు అంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు 2 పక్కలు కూడా కాల్చి తీసుకుంటున్నాను అనమాట. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో, చూస్తేనే అర్థమవుతుంది కదా, చక్కగా హోల్స్గా వచ్చింది కదా. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. అన్ని దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. నేను ఇక్కడ మిగిలిన పిండితో కూడా దోశలు వేస్తున్నాను చూసారా. అన్నీ కూడా దోశలు వేసిన వెంటనే ఈ విధంగా చక్కగా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు అనమాట. సో ఇక్కడ నేను అన్ని దోశలను కూడా వేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీ ఇంట్లో అందరు కూడా లైక్ చేస్తారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.